వీళ్ళు అయితే ఇప్పుడు దుంకుదామని ప్లానింగ్ చేస్తారు. ఓకే రైట్ అట కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటో మీరు తమిళ చూసి రావచ్చు. అన్న బర్త్డే మనం ఎక్కడ జరుపుకుంటున్నామో తెలుసు కదా, ఫామ్ హౌస్లోనైతే అన్న బర్త్డే జరుపుతున్నాము. ఈ బ్లాగ్లో అన్న బర్త్డే ఎలా జరిగింది, ఫన్ అన్నీ ఈ బ్లాగ్లో అన్నీ చూపిస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నారో కూడా మీకు చూపిస్తా, ఓకేనా? అన్ని చదివేసారు, లైటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది బట్టలు ఛార్జింగ్ పెట్టినాము. ఇక అన్న కెమెరా బ్యాగులు అన్నీ సెటప్ చేసినాం. కెమెరా ఎందుకు తీసుకోవచ్చున్నాం అంటే డెకరేషన్ ఉంది కదా, దాన్ని అయితే నేను సినిమాటిక్గా తీయడానికి ట్రై చేస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాడన్న. ఇప్పుడు డాడీ అయితే మనకి స్నాక్స్ అయితే చేస్తుండు మామూలుగా తినడానికి. మొత్తం వెనకలైతే చదివేసినాము, చేసారు కదా. ఇంకా వీడైతే టైం పాస్ చేస్తుండు. డాడీ వాళ్ళు ఇంకా వెళ్ళలేదు, ఎంతసేపు అయితే వెళ్ళేసారు కాళ్ళు. మమ్మ వద్దా కలర్లు, మమ్మ వద్దా కలర్లు. సరే ప్రతి మనం బయలుదేరిపోదాం. పార్ లేట్ నడు. వచ్చేసారు, అందరు వచ్చేసారు. బుక్ ఎందుకు రెండు కుక్కలు ఫైటింగ్, two dogs are fighting on the street. ఇంకో కుక్క మీద నిల్చుంది. ఫస్ట్ మమ్మీ తర్వాత డాడీ. అది లెట్స్ గో. ఎప్పుడైతే వెళ్ళిపోదాం, బయలుదేరుతున్నాం ఎప్పుడంటే ఓకేనా. డన్. ఇప్పుడు వచ్చేసినాం అందరం. మామేడి వెళ్ళిపోరా. మేమందరం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఫామ్ హౌస్ కి. అడవైనాక మొత్తం బాయ్. లైగర్ అయితే ముంగట వరకు వస్తుంది. నాడు లైగర్ నాడు ఇంటికి బావు, ఇంటికి సోని కేక్ కేక్ వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు యశు. YSHU. కేక్ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. ప్యాకింగ్ అవుతుంది. పుట్టినరోజు జై జై ఓ చిట్టి పాపాయి. కేక్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్. మొన్నోళ్ళు అయితే కేక్ తీసుకున్నారు. ఇప్పుడైతే మనం అయితే మామూలు స్టార్ట్ అవుతున్నాం. మామూలు అయితే వచ్చేసినాం. కార్ వచ్చింది ఆల్రెడీ వచ్చేసింది. పార్కింగ్ కూడా వేసిరా నీట్ గా. అక్క కేక్ పెట్టు. కేక్ అయితే తెచ్చేసారు. కేక్ అయితే తీసుకున్నాం. పర్ అల్లూరు ఇక్కడైతే డెకరేషన్ రెడీ అవుతుంది. నిమ్మకాయ ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం. ఏం లేదు, యశ్ డెకరేషన్ అయితే చేపిస్తున్నాం. 12 తర్వాత కేక్ గొప్పిస్తాం. స్టార్ట్ చేసేసినాం. నిమ్మకాయ తేవాలి. ఇగో అన్న అయితే తెచ్చుకుంటాను కవర్. మనమైతే బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ ఆర్డర్ చేసినాం మనము. డెకరేషన్ కూడా అయిపోవచ్చేసింది, చూస్తారు కదా. చిప్స్ అయితే డాడీ ఇంట్లో చేసిండు, చూసి తెచ్చుందాం.
నిజంగా బాగుంది. ఎట్లనే చూడు రియో కలి ముట్టుకుంటే ముట్టుకుంటే ఇరిగిపోతున్నాయి కలి. వీళ్ళందరికీ మనమైతే వేసిస్తుంది. లేక వాళ్ళు కూడా వచ్చారు, చెప్పుడు మర్చిపోయినా లేక వాళ్ళు కూడా వచ్చేసి ఎక్కింది గుమ్మ అయిపోయినా నేను. నీ గురించి చెప్తున్నా, చాలా మంచిగా అయ్యో నా గురించి అలా గాయస్. ఇప్పుడు మేమైతే స్విమ్మింగ్ పూల్ లో దుంకుదామని ప్లానింగ్ లో ఉన్నాం. అన్నా అదే నువ్వేదన్నా నువ్వు చిన్న టోప్ పెట్టుకున్నావు, టోప్ తీసేసా ఫస్ట్, టోప్ తీసేసి దుంకును టోప్ హాయ్ అన్నట్టు హాయిగా దుంకాను. అట్లనే దుంకుతావా? అగో సో ఇప్పుడు అందరు బిజీ, మా బిజీ నాకంతే అన్న. చిల్ అవుతారు, మమ్మీ వాళ్ళు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ అందరు కలిసి అయితే నాకు ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అడ్వాన్స్ మన తమ్ముడు బర్త్డే అంటే వచ్చినప్పటి నుంచి అదే మా తమ్ముడు అంటే మినిమం ఉండాలి. ఇంకా ముందు ఉంది, అంతే కదా. డెకరేషన్ అవుతుంది, తర్వాత రివీల్, తర్వాత ఎప్పుడు కాదు. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇప్పుడు దుంకుతారంట. నువ్వు కూడా షార్ట్ వేసుకున్నావు, నేను కూడా. అగో బాడీ బిల్డర్. ఏమైందండి గౌడగాడు నన్ను చూస్తుండు. నువ్వు కానీ డెకరేషన్ సోని ముందే. గగన్ పోలీసులు ఎందుకు కొట్టావు? కామెంట్ చేసి కొట్టేస్తావా? కామెంట్ చేసి కొట్టేస్తావా? ఆన్నే ఏదో తేడాగా ఉందేంటి? What is that language? మంచిగా అయింది. అక్కడనే లోతుంది. అక్కడే లోతున్నా. ఆహా లోతుంది ఎక్కడ కావాలా? మనం పిచ్చోళ్ళం, మాకు కూడా దిగుతుంది. వద్దు మేము దిగాం, అందరు చిల్ అవుతురు. ఇదే దుంకలేదు అయితే బాబాయ్. అదే నేను కదా లోకానికి అసలు మేము రావాలా మీరు అసలు మామా నేను కాదు, నువ్వు ఇద్దరు స్విమ్మింగ్. అంటే అర్థమంటే ఊహించలేని నేను నీ ఊహలో దుంకుతలేరు. 5 minutes later. ఇద్దరు కలిసి దుంకురి. మేమిద్దరం కలిసి శివలో నొక్కిండు.
ఇద్దరు చెల్లెలు సపోర్ట్ చేస్తారా ఇక చిన్నగా? ఆహా నిజంగా ఇంత సల్లీలు ఉంటుందా అని గమ్మునుకుంటున్నా. నువ్వు బాబాయ్ నువ్వు వీడియో తీస్తున్నా నువ్వుకేసి కలి పెడుతుందంట, అందుకే మా మమ్మీ నూకుతలేదు మా డాడీ. అది ఆ పాయింట్ ఉన్నది అయితే అది ఇప్పేసి చేసుకోమన్నది రాదు. గైస్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ అయితే బయటకు వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు చూపిస్తారు. తింటారు అందరూ, అందరికి తినిపిస్తుంది. అందరు తినాలి. ఇప్పుడు టైం అవుతుంది, మాకు కూడా ఆకలి అవుతుంది. తినేటోళ్ళు తింటారు. మా వదిన తలిగిచ్చేసింది అప్పుడే. ఓకే ఓకే ఆకలి అవుతుందట. తాత ఏం తాగుతావు? ఏం లేదు, నిన్ను కూడా అడగలేదు. పక్కకు నిన్ను కూడా అడగదు, పక్కకు. ఇగో అయిపోయాక మంచిగా రిలాక్స్ అయింది. ఇప్పుడు తింటారు అన్నం. టైం ఎంత అవుతుంది డాడీ? 12 దగ్గర ఉంది. 12 దగ్గర అవుతుంది అంటే ఇగో ముగ్గురు బావ బొమ్మలు అయితే తింటారు ఇప్పుడు. ఏమైందండి? ఏం చేసినా? అందరు ఆడికేం జరిగిరా రైట్. ఇప్పుడైతే మొత్తం సెట్టింగ్ చేయాలంట అన్న చెప్పి. మొత్తం సినిమాటిక్. బర్త్డే డెకరేషన్ అయితే అయిపోయింది అండ్ బర్త్డే బాయ్ ఆల్సో రెడీ అయిపోయినాడు అండ్ బర్త్డే బాయ్ వైఫ్ కూడా రెడీ అయిపోయింది. మంచి ఏమో కెమెరా పట్టుకొని వీడియోస్ తీస్తున్నాడు. అన్ని డెకరేషన్ అయితే ఇది అసలు ఏమో లైవ్ పట్టుకున్నాడు. అండ్ దిస్ ఈస్ ద డెకరేషన్ ఆఫ్ యశ్వంత్ బర్త్డే. రైట్ పక్కన కేక్ అయితే ఇట్లుంది అనమాట. కళ్ళు మీను సోనక కద్దాయి కళ్ళు మూచుడు. కళ్ళు మీను సోనక కద్దాయి కళ్ళు మూచుడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. రైట్ రెడీయా? ఓకే రైట్ అట కొంచెం. ఎవరే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. స్మోక్ ఓన్లీ. ఓ నాకు బాయ్ మమ్మీ. దర్ 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 మమ్మీ రాదా? నేను బట్టే ఉండే బాబు మాన్ అరే వాడు లించో కాదు. అరే లించో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నీ మమ్మీ వన్ ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా. ఇంకెన్నో చేసుకోవాలి. 143 ఇంకెంత లేట్ కదా.
కూడా శిరణ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు శిరణ ఇద్దరు అన్నలకి హ్యాపీ బర్త్డే వచ్చిందా వీటికి ఏమైనా జూమ్ చేయించిన జూమ్ రా వెనకాల జరగా మనిషికి ఒక చాక్ బాగుంది. అయితే అన్న వాళ్ళే తెలిపోతూ అంటున్నారు. ఫోన్ చేయండి గాయస్. మేము నలుగురం అయితే ఛాయ్ తాగడానికి వెళ్తున్నాము. కానీ లోపల వెళ్ళిపోతాం మస్తు చూసారు కదా ఇక అది పొద్దున ఛాయ్ తాగుతున్నారు. తాగు రావాసు తాగు. మంచి ఆడు వాళ్ళు దిగేసిరు అనమాట. మరి ఆయన చూతా అంటుంది. మంచి ఎందుకైతే ఆన్ చేయడు కానీ ఇల్లు అయితే దూకుతుండు. ఇప్పుడైతే నేను కింద మొత్తం వాతావరణం తెలుసుకొని వస్తాను. వాతావరణం తెలుసుకొని వస్తావా? తెలుసుకోరా మెల్లగా. ఎట్లుంది కింద వాతావరణం అంజయ్? మొన్న స్విమ్మింగ్ చేసుకుంటే బిర్యానీ తింటుండు. వెరైటీ మనిషి మన చిల్లైతుడా. హలో అయినా ఇంకేం అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కాదు రైట్ చూసేసుకురు. కుర్చీలేసి కూర్చుండబెట్టి రంగు పోసి ఫుల్ బాటిల్ తెప్పిస్తారట ఇప్పుడు. ఇంకా అది కూడా ఉంది ప్రోగ్రామ్.
ఆ చేతి టిప్పుగా పెట్టుకుంటాడు కళ్ళ వీడియో ఆన్ చేసి స్టాప్ జూమ్ చేయాలి. గాయస్ మా వాళ్ళైతే ఇంకా స్విమ్మింగ్ పూల్ అని ఎంజాయ్ చేస్తారు. నేను కొన్నసేపు వీడియో ఇస్తున్నాను. మా వాళ్ళైతే ఏమైనా దిగవా చాలు చాలు రేపు పొద్దున్న నుంచి చేసిన ఇక్కడ అక్కడ మీరు అడ్డుకోవాలి అండ్ నాకు విషయం చెప్పిన అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ జోర్దార్ పిల్లగా ప్రోమో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి యూస్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. నాకు విషయం చెప్పిన అందరికి మరొకసారి ధన్యవాదాలు. బాయ్ 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 బాయ్. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.